నాకు ఆధారం కలిగించిన ప్రభావ అయ్యా, ఈ లోకానికి నువ్వు నక్షత్ర వెలుగులో తీసుకొని వచ్చావు అయ్యా. నీ విశ్వాసం వచ్చే వారి కూడా తగ్గిన ఇదివరకు అక్కడలో కడబూర ఊదినప్పుడు ప్రభావ మమ్మల్ని కూడా ఈ మట్టి శరీరంలో మమ్మల్ని కూడా ప్రభావ మట్టి శరీరంలో నీలాగా మార్చబోతున్నందుకు నీకు తెలిసిన మాకు అనుగ్రహించినందుకు నేను మరొకసారి ప్రభావం యొక్క తన బలాన్ని మేము ప్రోగిస్తూ సన్నిధిలో అయ్యా ఇదిగో ఈ సమాజానికి మరొకసారి శిష్యులలాగా ఆలయాలుగా ప్రభావ ఆదిమ పోస్తులు మీ యొక్క మదన తన బలం బహుబలంగా ప్రకటించినారు. మేము కూడా అలాగే ఆయన మీ యొక్క మదన తనని ప్రకటించి ఈ లోకానికి అయ్యా అనేకులను ప్రభావించినటువంటి మాకు దయచేయండి అయ్యా. మరొకసారి పడమైపోతేసయ్యా ఈ సేపుడు వాక్యం రాసులు మళ్ళీ తీసుకొని ప్రజలు పంపించిన రాసులు ప్రభావం మరొకసారి వారిని ఒక జ్ఞాపకం తీసుకోండి. మరుగు చేయడం అయ్యా అభిషేకించి అటు అభిషేకించి మరొకసారి నాతో మాట దినము నా నీకు నెలవారి కారణం రాలేకపోయారు. మరి క్షమించి మన్నించండి. వచ్చే వారం మీరు సహాయం చేయండి. ప్రజలు వదిలిస్తున్నాం మొదటి కొద్దిపాటి సమయాన్ని మాకు ఎంతో ఆశకరంగా అందరూ మరొక పర్యాయం లేకపోతే వెలుగు ఉదయించమని అయ్యా రాజపుత్రం నడిపించమని ఆరక్షణ లభిస్తూ భవిష్యత్తు ఆయన చేస్తాం. సంవత్సరాల మహిమని ఆరాధిస్తాం. దేశం కొంచెం నాము తగ్గదు ఆమె మంచి సమయాన్ని నెరవేర్పరుస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. మరొకసారి చూడవలసిన మనందరిని బట్టి దేవుని స్తుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ఈస్టర్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ. అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. యేసు మన కొరకు సజీవుడిగా లేచినటువంటి చక్కటి దినమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి దైవజనులు మాస్టర్ స్వరాజ్ గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పండగ. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా మరి మనకు 3 ప్రత్యేక పండుగలు ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైనది పునరుత్థానపు ఆరాధన జరుపుకునే ఈ యొక్క ఈస్టర్ సన్ రైజ్ కార్యక్రమము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. లోకానికి ఇది ఒక పండుగ లేకపోతే బాగుండేటటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. యేసుప్రభు తిరిగి లేచాడనేటటువంటి ఇది ఒక్క మాట లేకపోతే చాలా బాగుంటుంది అనుకున్నాడు వాళ్ళు. ఆయన తిరిగి లేచాడు అనేటటువంటి విషయాన్ని కప్పిపుచ్చడానికి కూడా చాలా ప్రయత్నాలు మరి ఆనాటి సామ్రాజ్యాలు చేశాయి. అయినా దాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఒక చిన్న మాట చదువుకొని మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 31వ వచనము చదువుతూ ఉన్నాను. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానముల గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమును సాక్షులము. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణము చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. యేసు ప్రభు లోకానికి వచ్చి ఎందుకు మరణించాడు అనే ప్రశ్న లోకానికి అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. వారు నమ్మినటువంటి మతాలు విశ్వాసాలు ఏం చెప్పినాయంటే దేవుడు మరి దుష్ట శిక్షణార్థం ఈ లోకానికి వస్తాడు, దుష్టులను శిక్షించడానికి వస్తాడు, పాపులను సంహరించడానికి ఆయన వస్తాడని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. కానీ క్రైస్తవ సిద్ధాంతము దాన్ని నమ్మదు. పాపులను చంపడానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదు. దేవుడు తలుచుకుంటే అక్కడి నుంచే ఎంతమంది పాపులైనా దుర్మార్గులైనా చంపగలిగే శక్తిమంతుడు దేవుడు.
యేసు ప్రభుల వారు పాపుల్ని చంపడానికి రాలేదు, పాపుల కొరకు చనిపోవడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైన డిఫరెన్స్ లోకంలో నమ్ముతున్నటువంటి విశ్వాసాలకు యేసుక్రీస్తుకు ఉన్నది. యేసు ప్రభు శిలువ మరణంలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం జరిగింది. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు మర్చిపోతుంది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో యేసు మరణములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను గమనించాలి. మనం 2వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, దయచేసి 13-15 వర్షాలు కలిసి ఉన్న లేఖన భాగం చదువుతున్నాను. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్నటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను ఆయన తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను అన్నాడు. ఇది ప్రత్యేకంగా యేసు ప్రభు శిలువ మరణంలో జరిగించినటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమం. హల్లెలూయా. ఏ కార్యక్రమం అంటే మన మీద ఒక రుణం ఉన్నదంట. నా పాప రుణం భును యేసా ఆ కల్వరి గిరిపై తీర్చితివా, అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి. ఎంత చక్కని పాట అండి. ఏ రుణం అంట? నా పాప రుణం. యేసు ప్రభుల వారు సిలువలో దాన్ని మేకులతో కొట్టేశారు. మన పాపములకు శిక్ష యేసు ప్రభువు మీద పడింది అంటాడు పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో. ఏంటండి, మన పాపములకు శిక్ష ఆయన మీద పడింది అన్నాడు. రోమా 8వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు? ఏంటంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. యేసు ప్రభు శరీరములో మనందరి పాపాల కొరకు శిక్ష ఆయన మీద పడింది. ఇది మొదటి విషయం. అందుకే మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కనుక ఆయన చూడని అసహ్యముగా మారిపోయినాడు దేవునికి. మనుషులు చూడనులేని వారిగా మారిపోయినాడు యేసు ప్రభుల వారు. ఆయన మిక్కిలి సౌందర్యవంతుడు. ప్రత్యేకంగా ఈరోజు భూమి మీద అత్యంత అందమైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్న దేశము ఇజ్రాయెల్ దేశం. వారి ముందు మన భారతదేశంలో మరి మిస్ ఇండియా అని పెట్టుకుంటారు కదా, వీళ్ళని తీసుకుపోయి నిలబెడితే చూడబుద్ది కాదు. ఇక మనమైతే అసలు మన ఎవరు దగ్గర ఇక మిస్ ఇండియాకి ఆ సీన్ ఉండదు వాడికి. వాళ్ళ ముందు నిలబెడితే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచ అందాల పోటీలో పాల్గొన్నారు. యూతులు ఒట్టే తీసుకుపోయి నిలబెట్టినా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఏ మేకప్ లేకుండా. అంత సౌందర్యవంతులు యూదులు. వారికి ఉన్న ప్రత్యేకత. యేసు ప్రభువు కూడా చాలా అందగాడు, చాలా సుందరుడు. ఆయన ఎన్ని పాటలు రాశారు యేసు ప్రభు యొక్క అందాన్ని అభివర్ణిస్తారు. దేవుని బిడ్డలారా, ఆ మిక్కిలి అందగాడు చూడని అసహ్యంగా మారిపోయాడు, చూడబుద్దైతలేడు. ఏంటంటే ఇప్పుడు రోడ్డు పట్టి మనం వెళ్తున్నప్పుడు మేము ఒకసారి చాలాసార్లు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒకసారి నేను చాలాసార్లు గుర్తు చేస్తాను. ఆ బాచుపల్లి నుంచి అటు గండి మైసమ్మ వెళ్తున్న రూట్లో ఒకరోజు నేను చర్చికి వెళ్తున్నా. ఇద్దరు భార్యాభర్తలు బైక్ పైన వస్తూ ఉన్నారు. ముందు ఒక చిన్న గుంత వారికి అడ్డం వచ్చింది. ఆ గుంతను తప్పించడానికి రోడ్డు పైకి వచ్చారన్న బైక్ మీద. వెనుక నుంచి వచ్చేసి లారీ గుద్దేసింది. ఆ అమ్మాయి సగభాగము లారీపై ఎక్కేసింది. మొత్తం పచ్చడి అయిపోయింది రోడ్డు మీద. తర్వాత ఆమె ఫోటోస్ చాలా సౌందర్యవంతురాలు, పేపర్కి వస్తే. కానీ ఆ సీన్లో మాత్రం చూడబోదేది లేదు, రక్తపు ముద్ద కనిపిస్తుంది అక్కడ. యేసు ప్రభుల వారు ఎందుకు ఆయన ఎందుకు మనుషులు చూడనోళ్ళ వారిగా తయారైపోయాడంటే ఆ శిలువ మీద ఆయనకు ఘోరమైనటువంటి యాతన పడుతూ ఉన్నది. నెత్తి మీద ముళ్ళ కిరీటం. ఏంటంటే అది మామూలు ఇక్కడ మన దగ్గర దొరికేటటువంటి పరికితంప ముళ్ళు కావు, అవి రాడ్లతో చేయబడ్డ సూదులు లాంటి మేకులు తయారు చేసి యేసు ప్రభు తల మీద పెడితే ఆ రక్తం అంతా శరీరం అంతా గారుతున్నది. నెత్తి మీద నీళ్ళు పోసినట్టు రక్తము గారుతున్నది. ఆయన జీవితం రుధిరము కారింది భూమి మీద. దేవుడు బిడ్డలారా, అయితే యేసు ప్రభుల వారు ఆ ఘోరమైనటువంటి శిలువ మరణములో
మన యొక్క రక్షణ కార్యముకు సంబంధించినటువంటి సగము కార్యమే జరిగింది. ఆయన తిరిగి లేచడం వలన సంపూర్ణ కార్యం జరిగింది అంటాడు పౌలు. క్రీస్తు లేపబడని ఎడల ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయములో ఏమంటున్నాడు? క్రీస్తు లేపబడని ఎడల అన్నాడు. ఏంటండి 15వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయుచున్న ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఏంటంటే రక్షణ దేన్ని బట్టి కలుగుతుందో చెప్పండి? 2 ప్రత్యేకమైనటువంటి కారణాలను బట్టి మా రక్షణ కలుగుతుంది. ఒకటి, యేసు ప్రభు చనిపోయాడు, ఏంటంటే పాతిపెట్టబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఈ 3 కార్యక్రమాలు నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇదే వాస్తవాన్ని రక్షణ జీవితానికి మరి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనములో అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని. హల్లెలూయా. ఇది నమ్మాలి క్రైస్తవుడు అంటే. ఏదో సస్పెండ్ లేస్తారండి. ప్రపంచ చరిత్రలో చాలామంది వచ్చారు, మహాపురుషులు వచ్చారు, చాలా బలవంతులు వచ్చారు, చాలా శక్తిమంతులు వచ్చారు, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు వచ్చారు, దేవతలుగా పిలువబడుతున్న వారు వచ్చారు, ప్రపంచ సామ్రాట్టులు వచ్చారు. కానీ ఎవరు కూడా తిరిగి లేవలేరు. ఎందుకు? అందరికీ ఒకటి బంధించింది, మరణము అందరినీ బంధించింది అంటాడు. మరణ బలము గలవారిని అనగా అపవాదిని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. మరణము ప్రతి ఒక్కరిని బంధించగలిగింది. మరణముకు అందరు దొరికిపోయినారు లోకంలో, కానీ మరణము ఆయనను బంధించుట అసాధ్యమన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో ఎంత చక్కని సాక్ష్యం ఉందండి యేసు ప్రభు గురించి. 2వ అధ్యాయము 24వ వచనములో మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఎందుకు అసాధ్యమైందండి యేసు ప్రభువును బంధించడానికి? అందరినీ బంధించింది కదా. ప్రపంచ ఛాంపియన్లు అనుకున్నటువంటి బలవంతులను బంధించింది మరణం. నేనే వీరుణ్ణి శూరుణ్ణి, ఈ లోకానికి నేనే ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక అవతార పురుషుని చెప్పిన వారిని కూడా మరణం బంధించింది. మరణం అనేటటువంటి గ్రిప్పు నుంచి ఎవరు తప్పించుకోలేకపోయినారు. కానీ భూమధ్యపురంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తిని మరణం బంధించలేకపోయింది. చనిపోయాడు, పాతిపెట్టారు, అయిపోయింది అనుకుని అందరూ వెళ్ళిపోయినారు. 3వ దినమున లేచి ఆయన బయటకు వచ్చినారు. ఏంటంటే అది ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి చరిత్ర. భార్య భర్తలు ఇజ్రాయెల్ దేశం టూరిజం పోయారంట చూడడానికి. చూసి ఆ ప్రదేశం చూసిన తర్వాత ఆమె గాడికి పోయిన తర్వాత వాళ్ళ భార్య కరెక్ట్గా కొంచెం చచ్చిపోయిందంట. మొత్తం చూసిన తర్వాత చచ్చిపోతే అక్కడ మరి పాస్టర్స్ తెలిసిన వాళ్ళమేమి ఇక్కడ కూడా సమాధి చేసుకోవచ్చు అండి, మనకు కొంత ఖర్చు అవుతుంది. మరి ఇక్కడనే సమాధి చేసేద్దాం, ఇక్కడ నుంచి ఆమె ఆల్రెడీ వయసు అయిపోయింది కదా, మరి భారతదేశాన్ని తీసుకుపోయి చేయాలన్నా ఇక్కడనే చేసేద్దామని చెప్పేసి అన్నారట. లేదంటే ఖచ్చితంగా నా భార్యను భారతదేశానికి తీసుకుపోవాలి అని ఆయన 4 లక్షలు ఖర్చు పెట్టి తన భార్యను భారతదేశానికి తీసుకొచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక అడిగారు ఆయన కూడా, ఇజ్రాయెల్ దేశం పోయిన తర్వాత ఆమె చనిపోయింది కదండి, మరి అక్కడనే సమాజ స్థాయి అయిపోతుండే కదా, చాలా పుణ్యస్థలము పుణ్యక్షేత్రము. మరి ఈరోజు భారతదేశంలో ఎవరెక్కడ చచ్చిపోయినా వారణాసిలో పోయి దాన సంస్కారాలు జరుపుకుంటారు కొందరు. ఎందుకంటే అక్కడ దాన సంస్కారాలు చేసి డైరెక్ట్ వాడు మోక్షానికి వెళ్తారని వాళ్ళ యొక్క విశ్వాసం. మరి నువ్వు మీ యొక్క పవిత్ర స్థలము అక్కడికి వెళ్ళావు, అక్కడనే సమాధి చేస్తే అయిపోతుండే కదంటే ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏదంటే, లేదంటే నేను చేసేవాడిని అక్కడ కూడా, కానీ ఒకప్పుడు గిట్ల ఒక ఆయన సమాధి చేస్తే తిరిగి 3వ దినాన్ని లేచిండు కాబట్టి నేను ఎందుకు మళ్ళీ అదొక పరిశ్రమ మళ్ళీ ఈమె లేచి వస్తే పెద్ద పరిశ్రమ లెక్కలేదు చేయలేక. అంటే అదొక ప్రత్యేకత ఇజ్రాయెల్ దేశానికి ఉన్నది. హల్లెలూయా. ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు. చూడు సమాధిని
మూసిన రాయి ధురలించబడెను, అందువేసిన ముద్ర కావలి. ఇంతకుముందు అద్భుతంగా ఆ పాట పాడుతుంటే నాకు దేవుడు బలంగా అభిషేకిస్తూ ఉన్నాడు. ఎంత యేసుప్రభు చరిత్ర! మరణం ఏమైనా పనిచేసింది యేసుప్రభు జీవితంలో? ఈరోజు ఆయన విశ్వాసం ఉంచిన మనకు కూడా మరణం గ్రిప్పు లేదు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వారికి అంటాడు, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. మనకు లేదా భయం? మరణ భయము మంటగలిసే మహిమ నాదుని సిలువలోన దురభిమాన. శ్రవణ వచ్చలేనా తమలో చేసుకోండి. దేవుడికి స్తోత్రం. ఏంటంటే మరణపు కోటలో మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు ధీరెను, మరణములో సహజయములు నావే. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? మరణములో నాకు జయము రాబోతుంది. I am ready to die because I should pick up Jesus Christ. I have that hope. నేను యేసును ఎదుర్కోవాలి, పికప్ చేసుకోవాలంటే ఈ మరణం ఒకటే ద్వారం. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులకు మరణ భయం ఉండదు, చంపుతామంటే భయపడరు. ఏంటంటే మొన్న గజవాల స్వార్థ ప్రదర్శనకి వెళ్తే మైకేల్ పాస్టర్ గారు ఒక ఆయన ఉండే, ఎక్కువ చదువుకుంటాడు ఆయన, ఏదో తెలిసి తెలియని జ్ఞానం, 5వ 6వ తరగతి చదివాడు, సేవ చేస్తున్నాడు అద్భుతంగా. నాకు సువార్త చేసి పిలిపిస్తే మధ్యలో ఒక ఆయన వచ్చి అడ్డుకున్నాడు సభను. అడ్డుకుంటే బలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈయన మీద దిగి వచ్చాడు. లేచుండి పోయి సింహంలాగా వారి మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. పరేషాన్ అయిపోయినా నేను చూసి. అరే, ఆయన చదివేంది, ఆయన స్థాయి ఏంది, చంపుతా చంపు అంటున్నాడు. క్రైస్తవులకు దేవుని బిడ్డలారా, యేసుప్రభు పునరుత్థానపు శక్తి ద్వారా ఏం దొరికిందంటే మరణం అంటే భయం లేదు. లోకంలో ఈరోజు అందరికీ ఒకటి భయం ఉంది. మొన్న కరోనా వచ్చినటువంటి సమయంలో ఈ పక్క సందులో వచ్చిందంటే ఆ గల్లీలో మొత్తం భయపడ్డారు. పక్క సందులో వరకు కరోనా వచ్చిందంటే గల్లీ మొత్తం అరిషత్లో పానం ఉండదు అందరికీ. నేను నిజంగా చెప్తున్న ఆ సమయంలో నా దగ్గర ఒక మిత్రుడు ఉండే, ఆయన కొంచెం ఆగమం అవుతున్నది, పానం ఊపిరి వేసుకొని వస్తలేదు. ఫస్ట్ టైం వేవ్ కరోనా టైంలో అందరూ భయపడుతున్న టైం. నా పక్కకుండా మిత్రుడు ఇట్లా అవుతుందన్న పానం అంతా గాబర్ అవుతున్నది నాకు అంటే, పోయి హైదరాబాద్లో మెడిసిన్లో టెస్ట్ చేయించి నేనే బండి మీద దొరుకుని పోయినా, నా బండి మీద తీసుకొని పోయినా. టెస్ట్ చేయించిన తర్వాత 2 గంటల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పాను. 2 గంటల తర్వాత రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా భయపడ్డారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్నంత భయపడ్డారు. నా పక్కకి కూర్చున్నాడు. నేను ఆ భుజం మీద చేసి ఏం కాదు పర్వాలేదు ధైర్యంగా, నేను అసలు రవ్వంతా కూడా భయపడింది లేదు. ఎందుకు? చచ్చిపోతే ఎక్కడికి పోతామండి? చచ్చిపోతే ఎక్కడ పోతాం? ఎస్ఐ దగ్గర పోతాం కదా. ఆయన సమయం రానప్పుడు మనల్ని తలవెంట్రుకలకు వెనక కూడా రాలేదు. కరోనా లాంటి 100 తెగులు రానిగాక మనల్ని ఏమి, అది మన విశ్వాసం. ఏంటండి, మా దగ్గర రవిపాస్ గారికి వచ్చింది, నా దగ్గర ఎంతమందికి వచ్చింది. నేను టెస్టులు కూడా చేసుకోలే, ఇప్పటిదాకా కరోనా టెస్ట్ చేసుకోలే, కరోనా వ్యాక్సిన్ వేసుకోలే. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనకు కొంత జీవితం మీద ఆశలు ఎక్కువ ఉండదు. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు పోవాలంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే జోన్లో వెళ్ళిపోవాలి క్రైస్తవుడు. బ్రతుకుట లాభం అనుకునే జోన్లో ఉన్నాడు క్రైస్తవుడు కాదు. నాకు చావే లాభం అనుకున్నాడు క్రైస్తవుడు అంటున్నాను. దేవుని బిడ్డలారా, మేము ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చడం, ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? భయపడిన వాళ్ళు, అనుమానించిన వాళ్ళు. యేసుప్రభు లేచిందంటే లోకం కాదు, శిశువులే నమ్మలేరు. మార్కు సువార్త 16వ అధ్యాయములో వీళ్ళు యేసు సమాధి దగ్గర వెళ్ళినారు తెల్లవారినప్పుడు. ఎవరెవరండి? మరియా కొంతమంది వెళ్ళారు. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. గడిచిపోగానే యాకోబు తల్లి అయిన మరియయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. లేచి సూర్యోదయమైనప్పుడు
సమాధి యొద్దకు వచ్చుచుండగా ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు. అంటే వీళ్ళు విశ్వాసంతో వెళ్ళిర్రా, విశ్వాసంతో వెళ్ళిరండి. ఎట్లయినా లేవడని ఫిక్స్ అయిపోయి వెళ్ళారు వీరు. ఆయన లేవడు, సుగంధ తైలములు మనం పూసి రావాలనేటటువంటి మరి అనుమానమే ఉంది. అప్పటి వరకు కూడా వీరికి ఆయన లేస్తారని నమ్మిన పరిస్థితి కనబడతలేదు. ఏంటండి ఆయన 4వ వచనంలో, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉన్నది. ఆ రాయి ఎంతో పెద్దది. ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగులు ఎందుకు కలవరపడ్డారు చెప్పండి. వారు ముందే నమ్మినట్లయితే కలవరపడతారా? ఇప్పుడు నేను ఇక్కడికి వస్తానని మీకు తెలుసు, నేను వచ్చినందుకు మీరు కలవరపడతారా? అమ్మ ఇది వచ్చిండే సునీల ఆత్మన ఇది వాడు దయ్యమై వచ్చిన అనుకుంటారు ఎవరైనా. ఏంటంటే నేను వస్తున్నానని చెప్పిన అనుకో మీరు కలవరా పడరు. కానీ నేను గజ్వాల్లో ఉన్నాను తెలిసింది అనుకో, మీకు ఇంతకు 5 నిమిషాల ముందు గజ్వాల్లో వాక్యం చెప్తుంది, లైవ్ వచ్చింది అనుకో, సడన్గా గీడ ప్రత్యక్షమైన అనుకో, ఇంతకుముందే గజ్వాల్లో వాక్యం చెప్పిండు కదా, ఒకళ్ళన్నా చర్చలు ఉంటారా? ఏంటంటే నేను ఇప్పుడే గజ్వాల్లో ఉన్నాడు సంగతి తెలిస్తే అంత షార్ట్ టైంలో రావడం వీలు కాదు కదా. ఎవరు నిలబడరు, ఉండలేరు అక్కడ. అదే పాస్టర్ కాదండి, ఏదో వేరే స్పిరిట్ వచ్చింది అనుకుంటా. అంటే వీళ్ళు కలవరపడ్డారు, భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు. శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తే వారు కూడా నమ్మలేరు. యేసుప్రభు తిరిగి లేచినంటే వారు కూడా నమ్మలేరండి. దయచేసి 6వ వచనంలోనే ఒకసారి, అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఏం చేయండి, ఇక్కడ లేడు. ఏంటంటే మీరు వెళ్ళి ముందుగా గలిలయకు వెళ్ళి ఆయన మీరు వెళ్ళి శిష్యులకు చెప్పుండి అంటాడు. వెళ్ళి వారు ప్రకటన చేసినప్పుడు శిష్యులు ఎవరు కూడా నమ్మలేరు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అందరు అనుమానించిన వాళ్ళ యేసు పునరుద్ధానాన్ని ప్రపంచ చరిత్రలో ఎక్కడికి జరగలేదు కదా, ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? కానీ తర్వాత వీళ్ళందరూ కూడా మరలా ఒక పునరుద్ధానపు దేవుని కన్నులారా చూశారు వీళ్ళు. అందుకే అంటున్నారు, మేము సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాం. ఏంటంటే మన మూలవాక్యం ఏమిటి? దేని కొరకు మీరు సాక్ష్యం ఇస్తున్నారయ్యా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో దేని కొరకు మీరు సాక్ష్యం ఇస్తున్నారు అంటే అక్కడ పైన అంటాడు, మేము కన్నవాటిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాం. ఏంటంటే మేము కన్నవాటిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాం. దయచేసి అపోస్తుల కార్యము 4వ అధ్యాయం మీరు గమనించండి ఒకసారి. 4వ అధ్యాయము 20వ వచనములో ఏమంటున్నాడు? మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. సాక్ష్యం అంటే అది, సాక్ష్యం అంటే అది ఏంటంటే 33వ వచనంలో, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. మనం దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడ్డాం. We are the witness for Jesus Christ only and His resurrection. చాలామంది నాకు విచిత్రం అనిపిస్తుంది, ఎప్పుడు సాక్ష్యాలు ఏం చెప్తారో అర్థం కాదు. ఒక్కసారి అయినా నేను పునరుద్ధానుడైన యేసును చూశానన్న సాక్ష్యం మనం చెప్పినామా? సాధు సుందర్ సింగ్ పునరుద్ధానుడైన యేసును ఆయన పికప్ చేసుకునే వ్యక్తి తన యొక్క ప్రార్థన గదిలో. భక్త సింగ్ గారు పునరుద్ధానుడైన యేసును దర్శించుకున్న వ్యక్తి. పౌలు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు పునరుద్ధానుడైన యేసు ఎదురుగా వచ్చున్నాడు ఆయనకు. ఈరోజు నీవు నేను ఆ సాక్ష్యం ఇవ్వాలి. నా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిందండి ఆయన సాక్ష్యం. ఎవరు కలిసినా అదే చెప్తూ ఉంటారు కొందరు. ఒక ఉద్యోగం కొట్టండి, నాకు మంచి ఇల్లు ఉందండి అదే సాక్ష్యం, నాకు మంచి ఆస్తులు ఉన్నాడు అదే సాక్ష్యం, నాకు మంచి భార్య ఉంది అదే సాక్ష్యం, మంచి భర్త దొరికితే అదే సాక్ష్యం. మల్లుడు మంచోడు మా భర్త మంచోడు. ఏం చేయాలమ్మా? కేసీఆర్ గారు అంటారు, అయితే ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు నీ అల్లుడు మంచోడు అని లోకమంతా చెప్తే ఎవడు రక్షింపబడాడు? నాకు మంచి ఇల్లు ఉందని లోకమంతా చెప్తే వాడికి రక్షణ రాదు. చెప్పవలసినటువంటి సాక్ష్యం మనం లోకానికి చెప్పాలి. దేవుడు బిడ్డలారా, మేము ఇందుకు సాక్షులము. మేము ఎందుకు సాక్షులమై అంటే కన్నవాటిని విన్న వాటిని చెప్పడానికి మేము సాక్షులం. మొదటి
యోహాను రాసినటువంటి పత్రిక దయచేసి 1వ అధ్యాయము ఏమంటున్నాడు? 1వ వచనంలో చూడండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది ఏది ఉండెనో, మేమేది వింటిమో. ఇది హై విట్నెస్ అంటే కన్నులార మేము దేన్ని చూచితిమో కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచును అది మీకు తెలియజేయచ్చు ఉన్నాం. హల్లెలూయా. ఇది సాక్ష్యం అంటే నీ కన్నులు కొంత దేవుని యొక్క ప్రజెన్స్ను చూసిన కన్నులుగా ఉండాలి. నీ చేతులు ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకిన చేతులుగా ఉండాలి. ఆ స్పర్శ అనుభవించిన సాక్ష్యం వాళ్ళు లోకానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం కూడా సాక్ష్యం ఇస్తున్నాం లోకానికి. ఏదో మతం మార్చడానికి కాదు, ఆయన పునరుద్ధానం అవుతాడని ఋగ్వేదము 10వ మండలము 45 నుంచి 60 సూత్రాల మంత్రాల వరకు మొత్తం పునరుద్ధానం. ఆయన అతడు నిన్న మరణించిన వాడు ఈరోజు సజీవుడై ఉన్నాడు అంటాడు. ఎవరున్నారంటే ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఎవరున్నారంటే ఎవ్వరు చెప్పరు. మళ్ళీ వీళ్ళంతా మత మార్పిడి చేస్తుంటే మన పాస్టర్ని చంపడం, చర్చిల మీద దాడులు జరిగించడం. అరే మేము గ్రంథాల నుంచి ప్రశ్నలు అడిగినప్పుడు ఒకవేళ మీరు చేతనైతే ఆ గ్రంథాల్లో మీరు సమాధానం చెప్పగలిగారు, లేకపోతే మా గ్రంథాల్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తండి. మీ బైబిల్లో కూడా మేము నమ్ముతున్న ఆ దేవుని గురించి ఉన్నదని చెప్పండి మీరు పోటీగా. మేము చెప్తున్నాం కదా, ఋగ్వేదం కానీ శుక్లయజుర్వేదం కానీ లేకపోతే సమవేదం కానీ ప్రతి వేదాల్లో ఇతిహాసాల్లో పురాణాల్లో యేసును కూర్చున్నటువంటి పోలికలు కనబడుతున్నాయని మేము చెప్తున్నాం. అక్కడ బైబిల్లో కూడా కొన్ని తీసుకోండి. నాకు బైబిల్లో ఈ పోలికలు కనబడుతున్నాయి, ఇది మా దేవునికి అప్లై చేయించాలి, సువార్త క్రైస్తవులందరినీ మార్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి లోకంలో కార్యం జరిగిస్తున్నది. అది అసలైన విషయం. ప్రపంచ చరిత్రలో మరి ఎవరు చనిపోయింది కూడా శుభ శుక్రవారం కాలే. చాలామంది శుక్రవారం దినాన్ని కూడా చచ్చిపోయిన ఉన్నారు. అందరు చనిపోయింది బ్యాడ్ ఫ్రైడేనే, బ్యాడ్ థర్స్డేనే, బ్యాడ్ సాటర్డేనే. అది ఏ దినమైతే ఆ దినం. యేసు ఒక్కది మాత్రం శుభ శుక్రవారం ఎందుకైందంటే పునరుద్ధానం బట్టి అయింది. అది ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు. లేచినాక అన్నాడు, మీరు నా కొరకు సాక్షులై ఉండండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం నమ్మినటువంటి దేవుడు మరణమును జయించిన దేవుడు. మనం నమ్మిన దేవుడు మరణము యొక్క బలమును ఈ లోకంలో కాల్చివేసిన దేవుడు, మరణమును పాదాలతో త్రొక్కిన దేవుడు ఆయన. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణమైనటువంటి గొప్ప శత్రువునే క్షణాల్లో ఆయన సంహారం చేసినటువంటి యేసుక్రీస్తు శక్తి. అంత గొప్ప దేవుని నమ్ముకున్న మనము ఈరోజు దేవుని బిడ్డ చిన్న చిన్న స్థితిగతులను బట్టి కొన్నిసార్లు మనం అల్లాడిపోతాం. చిన్న సమస్యల్ని బట్టి, చిన్న శోధన, చిన్న ఆర్థిక ఇబ్బందులు, చిన్న అనారోగ్యపరమైన సమస్యలు, చిన్న కుటుంబ కలహములు, సమాజంలో ఏదో చిన్న చిన్న సమస్యలు బట్టి మనం కృంగిపోతాం. అరే మనం నమ్మిన దేవుని ముందు అతని ఒక లెక్కనే కాదు అసలు. ఆయన మరణాన్ని చేయించిన దేవుడికి నా ఆర్థిక సమస్యలు ఒక లెక్కనా, నా అనారోగ్య సమస్యలు ఒక లెక్కనా, నా కుటుంబ సమస్యలు లెక్కనా? ఆయన ఇన్వాల్వ్ అయిపోతే క్షణములు అన్నింటికి జీవం వచ్చేస్తుంది. అయిపోయింది నా స్థితి అనుకున్న వాళ్ళు ఎంతమంది లేవనెత్తబడ్డారు యేసు ప్రభు యొక్క మాటలు. హల్లెలూయా. కృంగిన నన్ను పైకెత్తును, సంఖ్యలనన్నిటిన్ త్రెంచును. ఎంత చక్కగా మన అయ్యగారు ఎన్నో సంఖ్యలు ఏంటండి యేసు ప్రభు యొక్క శిలువ శక్తి ద్వారా తెగిపోయినాయి. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మరణంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉన్నది దేవుని బిడ్డలారా. ఆయన పునరుద్ధానంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అది కూడా మనకు కలగాలంటాడు పౌలు. దయచేసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏ విధము చేతనైనా 10వ వచనం 3:10 ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఎరుగు నిమిత్తమును అది ఏమి ఎరగాలంట క్రైస్తవుడు? ఆయన పునరుత్థాన బలమును ఎరగాలి. We should know his resurrection power. దేవుని బిడ్డలారా,
ఈరోజు చాలామందికి శిలువ దర్శనం రాలేదు కనుకనే నేను చెప్తున్నా, మీరు గమనించండి. ఎవరైనా మీరు చూడండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక బలహీనతలో ఉన్నాడంటే, ఏదైనా ఒక రహస్య పాపంలో ఉన్నాడంటే వాళ్ళు కరెక్ట్ శిలువ దర్శనం పొందుకోలేదని అర్థం. ఒక వ్యక్తి ప్రార్థన చేయలేకపోతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించలేకపోతున్నాడంటే పునరుద్ధానపు శక్తి వాని జీవితం లేదని అర్థం. కలువరి గిరిపై శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి, కలువరి గిరిలో శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి, సాతానునే సంహరించి పాపాలనే పరిహరించి మోక్ష మార్గము చూపిన దేవా, రక్షణ భాగ్యము నీవే ప్రభువా. మోక్ష మార్గము చూపిన దేవా, రక్షణ భాగ్యము నీవే ప్రభువా. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసు క్రీస్తు నీ నామ స్మరణ నా బ్రతుకు కడతేరని పరలోక. పండు ప్రేమ్ కుమార్ గారు అద్భుతమైనటువంటి పాట రాశారు. కలువరి గిరిలో సిలువ శ్రమల్లో నాకేం దొరికింది? విడుదల దొరికింది. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి కూడా మన జీవితంలో ఉండాలి. ఏంటంటే అప్పుడే నీకు కొన్ని దేవుని కొరకు నూతన కార్యాలు చేయడానికి బలము దొరుకుతుంది. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా పాప క్షమాపణ పొందుకున్నావు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నరక పాత్రలో వల్ల నీవు పరలోక రాజ్య పౌరుడు అయినావు. కానీ ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలంటే, దేవుని కొరకు నువ్వు నీతి క్రియలు జరిగించాలంటే నీకు పునరుద్ధానపు బలము కావాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను రక్షణ పొంది 14 సంవత్సరాల 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నేను ప్రార్థన అభ్యుది లేదు. ఎనీ సిచ్యువేషన్, ఏ రకమైన పరిస్థితులు అనరాని కాక ఖచ్చితంగా ఎవ్రీడే ఒక గంట సేపు మోకాళ్ళ మీద నేను గడుపుతాను. 2014లో 13లో ప్రార్థన ప్రారంభించాను. ఒక 1 year టైం పట్టింది నా మోకాళ్ళు నల్ల కావడానికి. 1 year. 2014లో నా మోకాలు నల్లబారినాయి కొబ్బరి చిప్పల్లాగా. ఈనాటి వరకు నా మోకాలు ఎప్పుడు తెల్లగారే. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది బలం? నాకు కూడా ప్రార్థన అంటే అంత ఓపిక, అంత తీరిగా ఉండేది కాదు. ప్రార్థన చేయడం అంటే విసుకొస్తుంది. ఏం చేస్తామంటే గంటలు గంటలు మోకరించి ఏముంటుందంటే చెప్పుకోవడానికి అనిపిస్తుంది. కానీ పునరుద్ధారపు శక్తి నేను కమ్ముకుంటే నీకు ప్రార్థన రుచి దొరుకుతుంది. పునరుద్ధారపు శక్తి నీకుంటే నీ జీవితంలో పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడినటువంటి శక్తి దొరుకుతుంది. పునరుద్ధారపు శక్తి పొందుకుంటే భర్తకు భార్యను ప్రేమించే శక్తి దొరుకుతుంది. భార్యకు తన భర్తకు లోబడే శక్తి దొరుకుతుంది. పునరుద్ధారపు శక్తిలో ఉన్నాయి ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా పునరుద్ధానపు శక్తిని పొందుకొని సాక్షులమై ఉండాలి. ఇందుకు మేము సాక్షులం. క్రైస్తవులు అంటే చాలా విషయాలకు సాక్షి ఉండాలి. ఈరోజు మేము చెప్తామండి, అరే యేసు మతం భారతదేశాన్ని ఖరాబ్ చేయలేదు నాయన, యేసు మతం భారతదేశాన్ని పాడు చేయలేదు. ఒక ఆయన నాకు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మా ప్రాంతం సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ కూడా జిల్లాకు మొత్తం నాతో చాలాసేపు వాదించున్నాయి. వీళ్ళంతా క్రైస్తవులు మొదట యూరోప్ను తర్వాత అన్ని దేశాలను మార్చుకుంటా అన్ని దేశాలు చెరగొట్టుకుంటూ వచ్చారు అన్నాడు. ఆయన దగ్గర వేసిన బుక్ ఇచ్చినాడు. నేను పోయి ఆ ప్రాంతంలో ఆయన అంటే గజ్జమంటారు సేవకులంతా. ఆయన దగ్గరికి పోరు. చాలామంది సేవకుల మీద దాడులు చేయించి నేను ఆయన దగ్గర వేసిన బుక్ ఇచ్చి, ఆయనకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో కూర్చొని చాలాసేపు మాట్లాడినాను. సరే ఖరాబ్ చేశారు అంటారు కదా సార్, మీరు ఏం ఖరాబ్ చేశారు చెప్పండి. యేసుప్రభుని నమ్ముకొని ఎంతోమంది త్రాగుబోతులు మారిండ్రు. యేసుప్రభుని నమ్ముకొని ఎంతోమంది వేశ్యలు మారిండ్రు. యేసుప్రభుని నమ్ముకొని ఎంతోమంది కిరాయి హంతకులు మారిండ్రు. యేసుప్రభుని నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవరున్నాడు చెప్పండి ప్రపంచ చరిత్రలో?
నేను మారానంటే యేసుప్రభు నమ్ముకొని ఒకప్పుడు త్రాగుబోతులని చెప్పేవారిని 100 మందిని సాక్షులను తీసుకొస్తాను నీ దగ్గరికి. యేసు శిలువ శక్తిలో ఏంటంటే సమాజానికి మేలు జరిగింది. ఇందుకు మేము సాక్షులం. ఇదిగో పలానా వ్యభిచారి మారిండు, పలానా త్రాగుబోతు మారిండు, పలానా మోసగాడు మారిండు, పలానా వేషధారి మారిండు అని చెప్పడానికి మేము సాక్షులము. మనుషుల్ని మార్చినటువంటి శక్తి యేసు ప్రభులో ఉన్నది. అంతేకాదు ఆయన యొక్క అన్ని మతముల గ్రంథాల యొక్క సారాంశముగా నెరవేర్పుగా యేసు ప్రభు వచ్చాడు. ఇందుకు కూడా మేమే సాక్షులం. మన గురువుగారు అంటారే, బాబు వేదాల్లో ప్రతి పేజీలో నాకు యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతున్నాయన, ఇందుకు నేను సాక్షిని కాదంటారా మీరు? నా ఇందో ఒక రేసిన బుక్ చదవండి అని చెప్పిండు ఆయన. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు ఎన్ని కార్యక్రమాల కొరకు క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నావు? యొక్క పునరుద్ధానాలు విన్నా నీ జీవితం ఏమన్నా ఒక సాక్షికరమైన జీవితం ఉన్నదా లోకానికి? ప్రతివాడు తన సొంత కార్యములను చూచుకుంటున్నాడు అంటాడు పౌలు. దేవుని కార్యాలు ఎవరు చూడడం లేదు. ఈరోజు లోకానికి కావాల్సిందేదో తెలుసా? మన సాక్ష్యం కావాలి లోకానికి. నేను యేసు ప్రభు ద్వారా పొందిన మేలు ఇదండి. నువ్వు నమ్ముకోకు. ఏదైనా నాకు హాస్పిటల్ పోతే మనం తగ్గిందనుకో. మాకు ఒకప్పుడు హైదరాబాద్లో పంచగుట్టలో ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ హాస్పిటల్ తెలియదు, ప్రభావ దగ్గర మాకు పరిచయం చేసి ఆయన వెళ్ళింది. అక్కడ డాక్టర్ దగ్గర మేలు పొంది నేను రవి గారిని తీసుకుపోయినా. ఆడికి పోయిన తర్వాత చాలా ఆయన హీల్ అయ్యాడు. అలాగే ఎంతోమందికి చెప్పింది. ఎందుకంటే ఆ డాక్టర్ చాలా మంచిగా చూస్తాడు, సర్వజిత్ పవాల్ గారు చాలా మంచిగా చూస్తాడు. ఆయన దగ్గరికి పోతే మనం ఏ డాక్టర్ దగ్గర పోయినా ఎక్కడ మన చిన్న మేలు జరిగినా అందరికి చెప్పమా? మరి యేసు ప్రభు దగ్గర ఏ మేలు పొందుకుంటలేవా? యేసు ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఏ విడుదల నీకు దొరుకుతలేదా? వై డోంట్ వి ప్రొక్లెయిమ్ దట్ టెస్టిమనీ? లోకానికి వెళ్ళి మనము ఆ యొక్క సాక్ష్యమును చెప్పాలి దేవుని బిడ్డలారా. ఈరోజు నేను స్వరాజ్ మాస్టర్ గారు మేము ఎప్పుడైనా ఖాళీ ఉండడంలో చూసిరండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి యూట్యూబ్లో మేము వెళ్ళి లేకపోతే ఫేస్బుక్లో చూస్తే, అరే ఇన్ని 100 మీటింగ్ ఎట్లా చేసినాం బాయ్, ఎట్లా తిరిగినాము, ఎట్లా సాధ్యమైంది, ఎక్కడెక్కడో నిర్విరామంగా కొన్ని 100 నా యూట్యూబ్లోనే 250 మీటింగ్స్ పెట్టినట్ల ఉన్నాయి. అంటే ఎటు వెళ్ళినా మేము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. మేము పొందినటువంటి మేలులు అనేకులకు పంచుకోవాలి. మత ప్రచారం కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం. మత ప్రచారం కాదైనా ఒక సాక్ష్యాన్ని మేము పంచుకుంటున్నాం లోకంలో. మేము కన్న వాటిని విన్న వాటిని పంచుకుంటున్నాం లోకంలో. నేను బిహెచ్ఎల్ అనే ప్రాంతంలో రక్షణ పొందకన్నా ముందు ఘోరాతి ఘోరమైనటువంటి పాప జీవితంలో జీవిస్తున్నటువంటి నన్ను రాత్రి 11:40 దేవుడు దర్శించాడు. దగదగదగ మెరిసిపోతున్నటువంటి వస్త్రములు ధరించుకొని 24 పెద్దల మధ్యలో గొప్ప వెలుగు, ప్రకాశమానమైన ఆ వెలుగు నా కనుల ముందున్నది. నేను సాక్ష్యం చెప్తున్నా. అరే నేను చూసినప్పుడు నా కళ్ళతో చూసిన అబద్ధం కాదు అది, నేను అబద్ధం ఆడలేదు. పౌలు అంటాడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఏంటండి 10వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను అబద్ధం ఆడలేదు, క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను అనబడిందా మీకు ఆ మాట? ఎక్కడుంది? రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి. చాలా మంది అనుకుంటారు, వీళ్ళేదో కల్పన కథలు చెప్తారు భయ అనుకుంటారు. అది కాదు. క్రీస్తునందు నేను ఏంటండి దొరుకుటలేదా? పదవ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 2వ వచనం. దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను. అయినను వారి గురించి పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. ఎందుకనమాట? ఎందుకనండి అంటే అందరూ ఏమనుకుంటారు, ఇలా అబద్ధం చెప్తారు బైబిల్ ఏదో ఒకటి.
అబద్ధాలు కాదు ఇవి. నేను బిహెచ్ఎల్లో దేవుని చూసింది అబద్ధమా? నేనేమి నిద్రలో లేను, నేనేమి అన్కాన్షియస్ స్థితిలో లేను, అక్కడ కోమలో లేను, నేను ప్రార్థనలో ఉన్నానండి. కళ్ళు తెరిచి ఉన్నాను నేను దేవుడి సన్నిధిలో. నా కళ్ళ ముందు జరిగిన సీన్ అది అబద్ధమా? ఇది సాక్ష్యం ఇవ్వాలి లోకానికి మనం. అరే నేను దేవుని చూసిన. క్రైస్తవుడు అంటే దేవుని ఏదో రీతిగా దర్శించుకున్నవాడండి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పర్పస్తో మీరు ప్రార్థన చేయాలి, ఒక విషయంతో మీరు ప్రార్థన చేయాలి. డూ విత్ ద పర్పస్. ఒకటి ఏదో ప్రార్థన చేస్తున్నామంటే కదా, ప్రభువా నాకు కనబడు. మోషతో మాట్లాడినావు కదా, ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా నువ్వు మోషతో మాట్లాడేది. ఆయన స్నేహశీలి. మనం కొన్ని విషయాలు చెప్తా ఉంటే వింటాడు ఆయన వచ్చి. ఏమో తెలియక కాదు, ఆయనకు అన్ని తెలుసు. కానీ స్నేహితుడు అంటే అర్థమైంది. ఇప్పుడు నా స్నేహితుడు నేను ఏం చెప్తాను మనకు ముందు తెలియదు కదా. నేను చెప్పినవి అన్నీ వింటూ ఉంటాడు, వాడు చెప్పినవి కూడా నేను వింటూ ఉంటాను. యేసు ప్రభువుల వారు అట్లా స్నేహితుడు అని పిలువబడ్డాడు. అంటే నీ గురించి అన్నీ తెలిసినా నువ్వు కొన్నిసార్లు నువ్వు చెప్పాలని చూస్తాడు ఆయన, నీ మాటలు వినాలని చూస్తాడు, నిన్ను దర్శించాలని దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుని పెట్టారా, ఈరోజు మనకు కావాల్సింది సమాధి లోపల ఉన్నటువంటి క్రీస్తు కాదు, తిరిగి బయటకు వచ్చిన క్రీస్తు మనకు కావాలి. హల్లెలూయా. మన అయ్యగారు ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. చాలామంది ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి యేసుప్రభు సమాధిని చూసి, యేసుప్రభు సమాధిలో లేడండి, నేను చూసి వచ్చిన సమాధి, నా విశ్వాసం బలపడేదని సాక్ష్యాలు చెప్తారంట. ఏంటంటే ఇజ్రాయేల్ దేశం నువ్వు లేవు, ఇంకా చూడలేవు సమాధిని, నేను చూసి వచ్చినా అంటే మేమంటాం. మన అయ్యగారు ఏమంటారు తెలుసా, నువ్వు ఇజ్రాయేల్ దేశంలో చూసినావేమో, యేసుప్రభు సమాధిలో లేడేమాడా, నాకు తిరిగి లేచిన యేసు కుక్కడపల్లా కనబడ్డాడు. తిరిగి లేచిన యేసు ఎక్కడ కనబడ్డాడు? కుక్కడపల్లిలో కనబడ్డాడు, బిహెచ్ఎల్లో కనబడ్డాడు, నాకు గజ్వల్లో కనబడ్డాడు. నాకు తిరిగి లేచిన యేసు నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు ఆయన. ఇజ్రాయేల్ దేశంకి రండి కనబడతాననే దేవుడు కాదు. నీ గదిలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు పనిచేస్తున్న స్థలంలోనైనా, ఏంటండి నీ పర్సనల్ ప్రేయర్ గదిలోనైనా, నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడికి ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకు? పునరుద్ధానపు శక్తిని నీకు ఇవ్వడానికి. ఎందుకు ఇస్తున్నాడు పునరుద్ధానపు శక్తి? నువ్వు సాక్షిగా ఉంటావని ఆశపడుతూ ఇస్తున్నాడు. ఒట్టికి ఈ ప్రభువా నాకు చూద్దామనిపిస్తుంది టైంపాస్ కొరకు అంటే రాడాయన. టైంపాస్ కొరకు దేవుని చూడడానికి ఇష్టపడదు. ఆయన వస్తాడు, కనబడతాడు. కనబడిన తర్వాత ఏం చేస్తావు మరి నువ్వు? కనబడ్డాడని అందరికి చెప్పేటటువంటి ఆ జీల్ నీకు ఉండాలి, ఆ డిజైర్ నీకు ఉండాలి లోపల. నాకు కనబడు ప్రభువా నీ కొరకు సాక్షిగా ఉంటా అంటే ఆయన కనబడే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇందుకు మేము సాక్షులము. ఈ యేసును దేవుడు లేకునంటే మేము సాక్షులము. ఆయన పునరుద్ధానపు శక్తి వల్ల ఇదిగో ఈ పుట్టుకుంటే వాడు లేచి గంతులు వేస్తారని చెప్పడానికి మేము సాక్షులము. ఆయన శక్తి వల్ల చనిపోయినటువంటి ఎంతోమంది లేచారంటే మేము సాక్షులము. ఎందుకు మేము సాక్షులము? మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపినట్టు సజీవుడిగా మా కన్నులకు కనబడేటట్టు చేసినాడు. మేము ప్రార్థించుకుంటే మా గదులను కొట్టేశాడు ఆయన. ఎందుకో తెలుసా? సర్వలోకంలో ఎవరెక్కడ ప్రార్థన చేసినా వాళ్ళ గదులోనికి రావడానికే ఆ రోజు యేసు ప్రభుల వారు వారందరి శిష్యులు ప్రార్థించుకుంటున్న గదిలోకి వచ్చింది ఆయన. ఎక్కడ పడితే నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, యేసు ప్రభుని దగ్గరికి రావాలి. దేవుని బిడ్డలారా, నేనైతే నా జీవితంలో నిజంగా వెరీ వెరీ లక్కీ పర్సన్. ఎందుకు? దేవుని చూశాను నేను, క్రీస్తుని చూశాను నేను. చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు, ఆ మహిమను చూసిన ఆ యొక్క సౌందర్యవంతుని నేను చూశాను. ఎవడో ఏదో నాకు ఏదో మాట్లాడుతూ ఉంటే అంత బక్వాస్ అది. ఏ క్రైస్తవ మత ప్రబోధకులు ఏదేదో చెప్తూ ఉంటారండి, అంత కలిబొల్లి కబుర్రు అంటోనికి చెప్తే అర్థం కాదు. అది రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎంత రిజరక్షన్ పవర్ పొందిన వాడిగా నువ్వు ఆత్మ జీవితంలో ముందుకు సాగుచున్నావు. ఎంతగా దేవుని యొక్క శక్తి నీలో కనబడుచున్నది లోకానికి, ఎంతగా క్రీస్తు తత్వము నీలో కనబడుతున్నది. క్రీస్తు పొందినటువంటి ఆ క్రీస్తు కలిగినటువంటి ఆ మనస్సును నువ్వు ఎంత ధరించుకుంటున్నావు నీ యొక్క ఆత్మ జీవితంలో. యేసు ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు కదా. నీకు శ్రమలు వస్తున్నప్పుడు విధేయత నేర్చుకుంటున్నావా, లేకపోతే తిరుగుబాటు నేర్చుకుంటున్నావా? యేసు ప్రభు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించడం మాదిరి చూపించండి కదా. మన జీవితంలో ఎప్పుడైనా మహారోదన కన్నీళ్ళు కనబడుతున్నాయా?
యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా మనకు మాదిరి ఉంచిపోయి అంటాడు పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు ఆయన మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏంటండి దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి ఆయన దేవుడి విజ్ఞాపన చేసిందంట. ఈరోజు మన ఒక అద్భుతమైన రోల్ మోడల్ యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు నేను యేసుకు సాక్షిని. ఈస్టర్ అంటే అదే సందేశం. ఈస్టర్ అంటే ఏంది? నేను యేసుకు సాక్షిని. వాళ్ళు పునరుద్ధారణ యేసుకు సాక్షులు అయి ఉన్నారు. ఈ సాక్ష్యము సర్వలోకానికి తీసుకెళ్ళారు శిష్యులు. మన దాకా వచ్చిన సాక్ష్యం. మన నుంచి ఇంకా చీకట్లో ఎంతోమంది ఉన్నారు, వారి దగ్గర కూడా వెళ్ళాలంటాడు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో. పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారికి క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు తెలియజేయండి అంటాడు. హల్లెలూయా. ఒక నూతన తీర్మానం తీసుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక, మన వినికిడిలో ఫలింపచేయును గాక. కొద్ది నిమిషంలో అందరం మోకరించి దేవుని బిడ్డలారా అడుగుదాం, ప్రభువా నాకు పునరుద్ధానపు బలముగా ఏ విధము చేతనైనా నేను పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలని పౌలు అన్నట్టుగా ఈరోజు మాకు మరణ భయమో ఈ ధరణిలో జీవిత భయములు కాదు, ధరణిలో జీవిత భయములు తీరని మాకేదో సమస్యలు ఉన్నాయనే భయం మాకొద్దు, మా కుటుంబ పరిస్థితులు బాగలేవనే భయములు మాకొద్దు, మా ఆరోగ్య పరిస్థితులు బాగలేవనే భయం మాకొద్దు.